నాయకులు కార్యకర్తలు ఆయన నివాసం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జోగి రమేష్ అరెస్ట్ అక్రమం, ఇదంతా రాజకీయ కుట్రతో అని కూడా చెప్పినప్పుడు కూడా మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు కూడా అధికారులు కుటుంబ సభ్యులకు వివరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అతన్ని ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో అదుపులో తీసుకుని పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం మనం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ మొత్తం చూస్తాం ఇదే వ్యాన్లో ఇప్పుడు ఏదైతే వ్యాన్ చూపిస్తున్నారో అదే వ్యాన్లో ఆ జోగి రమేష్ను అదుపులో తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఎక్సైజ్ శాఖ కార్యాలయం ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఈస్ట్ కార్యాలయంలో ప్రస్తుతం జోగి రమేష్ లోపలికి తీసుకువెళ్లారు. లోపల విచారిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు సేకరించిన సమాచారం మేరకు అసలు జోగి రమేష్కి అదేవిధంగా జనార్దన్ రావుకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకంటే గతంలోనే ప్రెస్ మీట్లో కూడా జనార్దన్ రావు తన చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ మద్యం కుంభకోణానికి తనకు ఎటువంటి సంబంధం లేదని జోగి రమేష్ పదే ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి కూడా సిబిఐతో విచారణ చేయించాలని నేను హైకోర్టు కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో 6 రోజుల పాటు అద్దేపల్లి జనార్దన్ రావును విచారించిన సమయంలో జోగి రమేష్ పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు కూడా నిర్ధారిస్తూ ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని ఇప్పుడు విచారణ ద్వారా మొత్తం ఇప్పటివరకు సేకరించిన ఆధారాలని అతను ఎదురుపెట్టి ఈ జనార్దన్ రావుతో ఎప్పుడెప్పుడు కలిసింది, అప్పుడు ఏం మాట్లాడింది, ఎందువల్ల కలవాల్సి వచ్చింది, అదే ఈ మద్యం సంబంధించి ఏ సమయాల్లో అతనికి ఏ విధంగా సహకరించిన అంశాలపై కూడా కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడు అతను ఎదుట పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆ విచారణ అందుకని ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా అయితే అతను అరెస్ట్ నిర్ధారించలేదు, కేవలం అదుపులో తీసుకున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఎందుకంటే మనం కొన్ని కేసులు కూడా చూసాం, అధికారికంగా అరెస్టు ప్రకటించిన నేపథ్యంలో విచారణ పేరుతో అతను పూర్తిస్థాయిలో విచారించి రాత్రి పంపించేయచ్చు, లేదా తర్వాత కూడా అరెస్ట్ చూపించే ప్రక్రియ ఉంది. గతంలో మిథున్ రెడ్డిని ఇదే విధంగా మద్యం కుంభకోణంలో 2 రోజుల పాటు విచారించి ఆ తర్వాత అరెస్టు చూపించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కేసులో సాయంత్రం అరెస్ట్ చూపిస్తారా లేకపోతే మళ్ళీ విచారణ పేరుతో కొనసాగిస్తారనే అంశాలపై కూడా చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం జోగి రమేష్ ఇచ్చే స్టేట్మెంటు అదేవిధంగా అతను ఇచ్చిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు వీటికి సంబంధించి ఎంతవరకు సమాచారం సేకరించవచ్చు అనే అంశాలపై కూడా అంత చర్చ నడుస్తుంది. అది ఇప్పుడు కొద్ది క్రితం జోగి రమేష్ కూడా బయటికి లోపలికి తీసుకెళ్లే సమయంలో ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారు. ఎక్కడ తాను నకిలీ మద్యం కుంభకోణం సంబంధించి తన పాత్ర ఎక్కడా లేదు. తాను ప్రసాద్ మీరు చెప్తున్నట్టుగా ఏదైతే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలం ఏదైతే ఉందో దాంతో పాటుగా కూడా సిట్ అధికారులు చాలా కీలకమైనటువంటి విషయాలు ఆధారాలు కూడా సేకరించారు. ఈ రెండింటినీ ముందు పెట్టి జోగి రమేష్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా సిట్ దగ్గర ఉన్నాయి, ఇంకిన్ని అనే కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎంతవరకు కరెక్ట్? అంటే పవన్ ఈ కేసులో మొదటి నుంచి ఆయన పేరు విన్న బయటికి వచ్చినప్పటి నుంచి కూడా అతని చుట్టూనే కేసు నడుస్తుంది. ఎందుకంటే కేవలం రాజకీయ కోణంలోనే ఈ కేసు నడిచి ఉంటే ఇంత కాలం కూడా మొత్తం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యేది. కానీ వారం రోజుల పాటు అతను ఎప్పుడైతే వీడియో చేసి ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఒక వీడియో విడుదల చేసి అందులో జోగి రమేష్ పేరు మాత్రమే ఆయన ప్రస్తావించారు. అప్పుడు తొలుత తనకు అసలు అతను ఎవరో తెలియదని చెప్పిన జోగి రమేష్ తర్వాత అదే ప్రెస్ మీట్లో అతను చిన్నప్పటి నుంచి తనకు పరిచయం అని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా మద్యం కుంభకోణానికి తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇతర వైఖరి అతని వైఖరి వేరు స్టేట్మెంట్లు ఉన్న నేపథ్యంలో సిట్ ఎక్సైజ్ శాఖ అధికారులు అలాగే సిట్ అధికారులు కూడా ఈ అద్దేపల్లి జనార్దన్ రావును వారం రోజుల పాటు విచారించి వీడియో రికార్డింగ్ అదేవిధంగా అతని దగ్గర ఉన్న సమాచారం ఏముంది, జోగి రమేష్ పేరు చెప్పడానికి కారణాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ అలాగే ఇతర సోషల్ మీడియా వేదికలుగా ఎప్పుడెప్పుడు చాటింగ్లు చేశారు, ఎప్పుడెప్పుడు కాల్స్ చేశారు అని మొత్తం కీలకమైన సాంకేతికమైన డేటా అంతా కూడా బయటికి తీశారు. ఆ సమయంలో అప్పుడు అలాగే జోగి రమేష్ నివాసానికి కూడా వెళ్ళి అతను దక్షిణాఫ్రికాకి వెళ్ళే ముందు కూడా జోగి రమేష్ తనను పిలిపించాడు, మాట్లాడారని కూడా అద్దేపల్లి జనార్దన్ చెప్పాడు. దానికి సంబంధించిన చాటింగ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏబిఎన్ కూడా దాన్ని ప్రత్యేకంగా ప్రజలకు చూపించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో అతనికి జనార్దన్ రావుకి జోగి రమేష్కి జనార్దన్ రావుకి మధ్య సంబంధం ఉంది. అయితే ఈ కేసు మద్యం కుంభకోణంలో ఎంతవరకు అతని పాత్ర ఉంది అనే అంశాలపై కూడా జనార్దన్ రావు చాలా కీలకమైన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వీటికి సంబంధించి ఎప్పుడెప్పుడు అతన్ని కలిశాను, ఎప్పుడెప్పుడు ఏ సంభాషణ జరిగింది, ఏ సందర్భాల్లో డబ్బులు లావాదేవీలు జరిగినాయి, ఎవరెవరిని పంపించి డబ్బులకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించారు అనే అంశాలపై కూడా జనార్దన్ రావు చాలా పక్కకి సమాచారం ఇచ్చారు. అంతేకాని జోగి రమేష్తో పాటు అతని సోదరుడు జోగి రాము
అదేవిధంగా ఆరేపల్లి రామన్ అని ప్రధాన అనుచరుడు, వీరిద్దరి పాత్ర కూడా ఇందులో ఉంది. వీళ్ళ ద్వారానే మొత్తం వ్యవహారం జోగి రమేష్ నడిపారు. స్వయంగా అతను ఇక్కడ నడపడం మొత్తం అతని ఆదేశాలతో వీరు తనను కలిసేవాళ్ళని 2-3 సార్లు జోగి రమేష్ ఇంటికి కూడా పిలిపిస్తే జోగి రమేష్తో మాట్లాడారు. ఇవన్నీ కూడా సాంకేతికపరమైన అంటే గూగుల్ టెక్ మనం చూసాము. వివేకానంద రెడ్డి హత్య గూగుల్ టెక్ ద్వారా అయితే సాంకేతికపరమైన ఆధారాలు సేకరించారో అదేవిధంగా ఇందులో కూడా ఇలా గూగుల్ టెక్ ద్వారా ఇతను చెప్పింది నిజమా కాదా, అబద్ధమా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలో చెప్తున్నారు, ఇలా అన్ని కోణాలు కూడా పూర్తిగా విచారించిన తర్వాతే ఇప్పుడు అతని మీద అభియోగాలు మోపారు. కోర్టుకు కూడా ఈ ఆధారాలు కూడా ఇచ్చారు. అందువల్ల ఈ ఆధారాలన్నీ వచ్చే తర్వాతే పకడ్బందీగా అతను అరెస్ట్ చేసేందుకు ఈరోజు ఇంతమంది బృందాలు అతని నివాసానికి చేరుకున్నట్టు చెప్తున్నారు. అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇందులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు తాము ఆధారాలు సేకరించాము, దానికి అన్ని విధాలుగా కూడా కోర్టు కూడా ఆధారాలు ఇచ్చిన తర్వాత అతను అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా విచారణ కూడా పూర్తి చేసిన తర్వాత ఈ వివరాలు వెల్లడిస్తామని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. పవన్ రైట్ ప్రసాద్, మొదటగా ఎవరు అరెస్ట్ అయినా ఏ కేసులోనైనా ఫోన్ చాలా కీలకంగా ఉంటుంది. అంటే ఫోన్ ఇప్పుడు సీజ్ చేసే అవకాశం ఉందా? ఫోన్లో చాలా డేటా కావచ్చు, వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు, లేదంటే కాల్ లిస్ట్, గూగుల్ టేక్అవుట్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏ కేసులోనైనా చాలా కీలకంగా మారుతున్నాయి. కాబట్టి ఫోన్ను సిట్ అధికారులు తీసుకునే అవకాశం ఉన్నదా? అవును పవన్, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఫోను అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం, అంత ఉపయోగం కూడా. ఈ నేపథ్యంలో ఏది ఉన్నా కూడా ఫోన్ ద్వారా అది నేరుగా కాల్స్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అలాగే